స్వాతి నక్షత్ర ఫలితములు. ఇది దేవగణము. యోని దున్న ఈ నక్షత్రమునందు ఏ పాదమున జన్మించిన దోషము లేదు. స్త్రీ ఫలం కీర్తి ప్రతిష్టలు కలది, సత్యము పలుకునది, శత్రువులను జయించినది, నేర్పు కలది అగును. పురుష ఫలం ధర్మ స్వభావము, సత్యవంతుడు, శౌర్యవంతుడు, క్రయవిక్రయములయందు సమర్థుడు, కామము కలవాడు, విశేషయాగములు చేయును. విద్యావంతుడు అగును. ధర్మగుణము కలవాడు, స్త్రీవాంఛ కలవాడు, స్వతంత్రుడు, ధర్మబద్ధుడు, దేవబ్రాహ్మణ భక్తి ధర్మార్థ కామములను సాధించువారు. చదువుకున్నవాడు, మనసు అనేక విషయములందు పరిభ్రమించును. సుఖప్రియులు, రతికుశలురు, దాతలు, వ్యాపారంలో నేర్పు, సత్యవాదులు, వక్తలు, ధైర్యవంతులు. 1వ పాదం శాస్త్ర విమర్శకుడు, రజోగుణ ప్రభావం కలవాడు. 40 సంవత్సరముల తర్వాత మంచి అధికారం చేజిక్కించుకొనును. ఉన్నత స్థానమున ఉందురు. 2వ పాదం బలవంతులు, నిజాయితీ, ధర్మప్రీతి, కాముకులు, మూర్ఖత్వము కూడా కలదు. రహస్య కార్యములు చేయుదురు. 3వ పాదం క్రూర చిత్తులు, టక్కరదనము, శౌర్యం, ద్వేషం కలవారు. ధనము ఖర్చు చేయుదురు. 4వ పాదం గర్వము వలన అదృష్టాన్ని పోగొట్టుకొనును. 54 సంవత్సరముల నుండి బాగుండును. క్రమముగా మేలు చేయు స్వభావం కలవాడై ప్రభావ సంపన్నుడై ఉండును. తెలివిగలవారు, సంభాషణ చతురులు. ఎక్కువ గర్వం కలవారు. మంచి వ్యాపారం కలవారు. ధనవంతులుగా ఉందురు. పేగులు మెడకు చుట్టుకుని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణదానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.